అమెరికాలో సెక్యూరిటీస్ మోసంపై గౌతమ్ అదానీని ప్రధాని నరేంద్ర మోదీ రక్షిస్తున్నారు. నోటీసులు జారీ చేసేందుకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సహకారం కోరినా గడిచిన 10 నెలలుగా కేంద్రం స్పందించడం లేదు. దీంతో మోదీ ప్రభుత్వం తమకు ఎంత మాత్రం సహకరించట్లేదని కూడా ఎస్ఈసీ అసహనం వ్యక్తం చేసింది. కాగా అదానీపై నేరం రుజువైతే అమెరికాలో 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. తన ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీని కేసుల నుంచి ప్రధాని మోదీ కాపాడుతున్నారా? అదానీ కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా పేరుగాంచిన అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ విజ్ఞప్తిని కూడా మోదీ పక్కనబెట్టారా? 2,238 కోట్ల రూపాయల సెక్యూరిటీల మోసం కేసులో అదానీని తప్పించడానికి ప్రయత్నిస్తున్నారా? అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ కోర్టుకు ఎస్ఈసీ తాజాగా సమర్పించిన స్టేటస్ రిపోర్టును కోర్టులో ఎస్ఈసీ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యని చూస్తే ఇది నిజమేననిపిస్తున్నది. సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్నకు చెందిన గౌతమ్ అదానీ, సాగర్ అదానీకి సమన్లు జారీ చేయడానికి భారత్లోని మోదీ సర్కారు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లభించడం లేదని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు ముందు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాపోయింది. సమన్ల జారీకి భారత అధికారుల నుంచి సహాయం కోసం గడిచిన 10 నెలలుగా తాము ఎదురుచూస్తున్నామని, అయినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదని తెలిపింది. ప్రపంచ దేశాలు పునరుత్పాదక శక్తి రంగం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్టు టెండర్లు దక్కించుకోవడానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు 2,238 కోట్ల రూపాయల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు ఎఫ్బీఐ తన ఆరోపణలో వెల్లడించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి అమెరికాలోని బ్యాంకులు పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. ఎఫ్బీఐ అభియోగాల్లో పేర్కొన్న 8 మంది నిందితుల్లో 4కి అమెరికా పౌరసత్వం ఉంది. ఈ స్కామ్లో అమెరికా ఇన్వెస్టర్లు, అమెరికా బ్యాంకుల నిధులు ఉన్నాయి. నిందితుల జాబితాలోని అజరా పవర్ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ అయి ఉన్నది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను అమెరికా కోర్టు ప్రారంభించింది. హేగ్ సర్వీస్ ఒప్పందం ప్రకారం ఏదైనా కేసు విషయంలో భారత్లో నివసిస్తున్న ప్రతివాదులకు సమన్లు ఇవ్వాలంటే ఆ సమన్లతో పాటు ఫిర్యాదు ప్రతిని కూడా జారీ చేయాల్సి ఉంటుందని ఎస్ఈసీ ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలకు సమన్లు, ఫిర్యాదును అందజేయడానికి భారత న్యాయ మంత్రిత్వ శాఖ సాయాన్ని కోరినట్టు ఎస్ఈసీ తెలిపింది. 2021 సెప్టెంబర్లో రుణాలు పొందే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గురించి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే 2024 నవంబర్ 20న ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేసినట్టు తెలిపింది. ఈ కేసులో ఫెడరల్ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించారని అదానీపై ఆరోపణలు చేసింది. అదానీకి సమన్లను జారీ చేయడానికి మోదీ ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించట్లేదని ఎస్ఈసీ ఆరోపించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. బొగ్గు గనుల నుంచి పోర్టుల వరకు, రిటైల్ వ్యాపారం నుంచి విమానాశ్రయాల వరకు మొత్తంగా దేశాన్నే అదానీకి గంపగుత్తగా కట్టబెట్టిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు అమెరికాలో దాఖలైన కేసు నుంచి అదానీని తప్పించడానికి ఇలా చేస్తున్నదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే అమెరికాలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం గౌతమ్ అదానీకి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు $2 మిలియన్ జరిమానా విధించవచ్చని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన నేరారోపణలు రుజువైతే ఆయన్ని భారత్ అమెరికాకు అప్పగించాల్సిందేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఇండియా, అమెరికా మధ్య వాషింగ్టన్లో జూన్ 25, 1997లో జరిగిన నేరస్తుల అప్పగింతల ఒప్పందాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాలో నమోదైన అభియోగాలు నిరూపితమైతే నిందితులు అక్కడే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే అదానీకి సమన్లను జారీ చేయడానికి మోదీ ప్రభుత్వం ఎస్ఈసీకి సహకరించట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.